ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदान्याय कृष्णा प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्या नाम्ने गौरतिशे नमः। नमो ब्राह्मण्य देवाय ओ ब्राह्मणहिताय च जगद्विताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्ण वाञ्छाकल्पतरुभ्यश्च हे कृष्ण कर हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्नमाम्यहं। तप्त कांचन गौरांगल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण హరే కృష్ణ ఈరోజు మనం 2.5 6 ట్రై చేద్దాము. 6 అవుతే ఓకే లక్. ఓకే సో ఈరోజు ఇంకొకటి ఇప్పటివరకు ఏం జరిగింది, అర్జునుడు ఇంకా శోక సముద్రంలోనే ఉన్నాడు, అదే బాధలో ఉన్నాడు, నేను చెయ్యను అనే ఇదిలోనే ఉన్నాడు, ఇంకా ఇప్పుడు కూడా అదేలో ఉన్నాడు ఆయన. సో ఏంటి శ్లోక నెంబర్ 5 లో ఏం చెప్తున్నాడు చూద్దామండి. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం దైక్షమపీహ లోకే హత్వాత్త కామాస్తు గురూను హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రతిగ్ధాన్. ఓకే సో మ్యూట్ లో ఉండి చెప్తూ ఉండు నాన్న, గట్టిగా చెప్తూ ఉండు. మ్యూట్ లో ఉండు, మాకు వినిపించద్దు. మ్యూట్ లో ఉండి గట్టిగా చెప్తూ ఉండు, నీకు వచ్చేస్తుంది. నీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అలా చేస్తే గ్యారంటీ వచ్చేస్తుంది నీకు. ఓకేనా? సో నెక్స్ట్ కృష్ణ ఆగా వేరే వాళ్ళని మనం ఎవరైనా ఇంకా రిపీట్ చేసే వాళ్ళు చూద్దాము. కృష్ణారాధ్య రిపీట్ చేస్తావా నాన్న? కృష్ణారాధ్య ఓకే. గురూణ హత్వా మహానుభావాన్ గురూణ హత్వా హి మహానుభావాన్ హీ చెప్పట్లేదు, మధ్యలో హీ ఉంది. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం దైక్షమపీహ లోకే శ్రేయో భోక్తుం దైక్షమపీహ లోకే శ్రేయో భోక్తుం దైక్షమపీహ లోకే దైక్షమపీహ లోకే శ్రేయో భోక్తుం దైక్షమపీహ లోకే
హత్వాత్త కామాంస్తు అస్పాత కామాస్తు గురూని హైవ గురుని హైవ హత్వాత్త కామాంస్తు గురూని హైవ అస్పాత కామాస్తు గురుని హైవ గురూని హైవ గురుని హైవ భుంజీయ భోగాన్ కుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ పృథివీ ప్రతిష్ఠ భుంజీయ భోగాన్ గుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ రుధిర ప్రతిష్ఠ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ గుంజీయ భోగాన్ రుధిర ప్రతిష్ఠ ఓకే నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి యశ్వంత్ చెప్పు నాన్న మాతాజీ కెనడర్ వెయిట్ Yes, యశ్వంత్ మాతాజీ. చెప్తాడంట చూద్దాం గురు హత్వా హి మహానుభావా శ్రేయో భక్త్యుం భోక్తుం బహిష్ శ్రేయో శ్రేయో భోత్యుం భోత్యుం భీష్మయం అపి భైక్షమపీహ లోకే హైష అపి హలోకే హత్వార్త కామాస్తు గురుని హైవ భుంజయ భోగాన్ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ ఎస్ వెరీ నైస్ ఓకే ఆహ్లాద్ చెప్తాను గురునహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్ధ కామాంస్తు గురుని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ వండర్ఫుల్ సూపర్ సో గురున్ అంటే సుపీరియర్స్ కదా గురువులు అహత్వ నాట్ కిల్లింగ్ అహత్వ అంటే నాట్ కిల్లింగ్ చంపకుండా ఉండడం అన్నమాట హి అంటే నిజంగా సర్టైన్లీ తర్వాత మహానుభావ అని అంటే మనకు తెలుసు మహానుభావ అంటాం కదా మనం మహానీయులు గ్రేట్ పీపుల్ గ్రేట్ సోల్స్ శ్రేయ అంటే మేలు శ్రేయు కోరుకునే వాళ్ళు అంటాం కదా శ్రేయోభిలాషులు అట్లా శ్రేయ మేలు భోక్తుం అంటే భోగాలు అనుభవించడం అన్నమాట భోగాలు అంటే మంచిగా కింగ్డమ్ అనుభవించడము లేకపోతే ఫుడ్ తినేదైనా భోగం అంటారు అట్లా ఎంజాయ్ చేయడం భోగాలను అనుభవించడం నెక్స్ట్ భైక్ష్యం బిచ్చమెత్తుకొనడం భైక్ష్యం అంటే బిచ్చమెత్తుకొనడం అన్నమాట అపి అయినా సరే ఇహ ఈ లోకే లోకంలో హత్వ అంటే తిరగడం అటు ఇటు హత్వ అంటే యాక్చువల్ సంహరించడం చంపడం అన్నమాట అత్త సంపాదించు కామాన్ కోరికతో కామాన్ అంటే కామం అంటే కోరిక ఇప్పుడు కామంతో అన్నమాట ఇప్పుడు మొత్తం వరల్డ్ మొత్తం దాని మీదనే నడుస్తుంది కానీ గురున్ సుపీరియర్స్ ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ చూసాం గురున్ సుపీరియర్స్ పెద్దవారు అన్నమాట ఇహ ఈ లోకంలో తప్పకుండా అంటే సర్టైన్లీ భుంజీయ అంటే ఎంజాయ్ చేయడం భుంజీయ అంటే ఎంజాయ్ చేయడం భోగాన్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం భోగాలు విలాసాలు తర్వాత రుధిర అంటే రక్తం ప్రదిగ్ధాన్ కలంకితమై ఉన్నా ఓకే సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు చూద్దాం It would be better to live in this world by begging than to live at the cost of the lives of great souls who are my teachers. Even though desiring worldly gain, they are superiors. If they are killed, everything we enjoy will be tainted with blood. అంటే ఏమంటున్నాడు నా గురువులను పెద్దోళ్ళని వాళ్ళందరినీ చంపేసి నేను ఎంజాయ్ చేసిందనుకో అది దానికంటే బెటర్ బిచ్చం ఎత్తుకొని బతకడం బెస్ట్ అంటున్నాడు అనమాట అలా బ్రతకడం మేలు వీళ్ళందరినీ చంపేసి ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది వాళ్ళే లేరు ఇంకా ఎందుకు అని వీరిని చంపితే మనం అనుభవించే ఈ సంపద భోగాలు రక్తంతో కలంకితమై ఉంటాయి అంతే కదా మనం ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను మీకు
మెక్బెత్ అని ఒక నాటకం అన్నమాట. షేక్స్పియర్ నాటకం అది. మెక్బెత్ నాటకం అది. అయితే ఆయన చాలా మంచోడు, నోబుల్ పర్సన్ అన్నమాట. స్పెయిన్‌లో, స్కాట్లాండ్ అనుకుంటా. స్కాట్లాండ్‌లో నోబుల్ పర్సన్ ఆయన. అయితే ఆయన ఒకసారి రాజు ఉంటాడు గదా! రాజు ట్రావెల్ చేస్తూ వీళ్ళ ఇంటికొస్తాడన్నమాట. మెక్బెత్ వాళ్ళ ఇంటికొస్తాడు. వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ ఇంట్లో కొంచెం ఆహ్, ఆశ్రయం కావాలి అని అడుగుతాడు. నేను ఈరోజు ఇక్కడ పడుకుంటా అని అంటాడు. సో, ఆ రాజు వాళ్ళ ఇంట్లో పడుకుంటాడు. పడుకున్నాక ఏమైతది వాళ్ళ వైఫ్‌కి బ్యాడ్ ఆలోచనొస్తది. కోయిక పుడతది. ఏంటంటే ఈ రాజుని చంపేసి ఆయన యొక్క కింగ్‌డమ్ ఉంటది గదా! మొత్తం తీసేసుకుందాం. ఆ కింగ్‌డమ్ మొత్తం. తీసేసుకొని మనం ఎంజాయ్ చేద్దాం అని ఆమె చెప్తదనమాట. ఎవరికి? వాళ్ళ హస్బెండ్‌కి, మెక్బెత్‌కి. లేడీ మెక్బెత్ హస్బెండ్ మెక్బెత్‌కి చెప్తది. మనం ఇట్లా చేద్దాం, ఆయనని చంపేద్దామని. అంటే అప్పుడు ఆ టైంలో పాపం మెక్బెత్ అంత నోబుల్ పర్సన్ అయినా, ఆయన కొంచెం ఆహ్, వాళ్ళ వైఫ్ చెప్పింది వింటాడు. ఇంకా వినేసి పాపం చంపేస్తాడు. ఆ రాజుని చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఇంకా స్కాట్లాండ్‌లో అప్పుడేంటి ఇంకా ఎవరైతే చంపారో ఇంకా వాళ్ళే నెక్స్ట్ కింగ్ అండ్ క్వీన్ అట్లా ఒక రూల్. సో, ఇంకా వాళ్ళే కింగ్, క్వీన్ అయిపోతారు. అయిపోతారు. కానీ మెక్బెత్ ప్రతిరోజు రాత్రి ఆహ్, అలా తిరుగుతూనే ఉంటాడనమాట బయట. అంటే ఇట్లా వరండా లాగా ఉంటది గదా! పెద్దగా వాళ్ళకి కింగ్‌డమ్‌లో. అక్కడ తిరుగుతూనే ఉంటాడు రాత్రి పూట. ఇంకా వాళ్ళ వైఫ్ ఏమో ఎప్పుడు కడుక్కుంటూ ఉంటది చేతులు. సో, ఎందుకు ఇట్లా అయిపోయారు వాళ్ళు? ఎప్పుడు చూడు అంతే. ఆమె పడుకోదు. వాళ్ళిద్దరు పడుకోరసలు. అయితే దీనివల్ల ఎందుకు అనంటే యాక్చువల్‌గా ఆ పడుకోవడం అనే దాన్ని చంపేశారు వాళ్ళు. ఇప్పుడు ఎవరిని చంపారు? కింగ్‌ని చంపారు కరెక్టే. దానివల్ల ఏమైంది? నిద్ర అనే దాన్ని కూడా చంపేశారు. అంటే నిద్ర పట్టట్లే. ఎందుకంటే లోపల ఉన్న సోల్ ఉంటది గదా! అది బాధపడుతూ ఉంటదనమాట. తప్పు చేసినా అనేది బాధపడుతూ ఉంటది. ఎందుకంటే హి వాస్ ఎ నోబుల్ పర్సన్ యాక్చువల్‌గా. ఆయనకి తెలుసు ఏది రైట్, ఏది రాంగ్ అనేది. లైక్ అర్జున, అర్జున ఆల్సో నో రైట్, ఏది రైట్, ఏది రాంగ్ ఆయనకన్నీ తెలుసు. కానీ ఆయన ఇప్పుడు ఏం ఫీల్ అయితున్నాడు? ఇప్పుడు నేను వీళ్ళందరిని చంపితే తప్పు చేసిన అనే ఫీలింగ్ ఉంది గదా! ఆయనకి. సో, అది ఆ భయం అన్నమాట ఆయనకి. నేను తప్పు చేస్తున్నా అని. సో, ఇన్ ద సేమ్ వే ఇక్కడ మెక్బెత్ గూడా ఆయన నిద్రపోడు. ఇంకా వాళ్ళ వైఫ్ ఏంటి చంపడం అనేది జరిగింది గదా! సో, ఆమె చేతులెప్పుడు రక్తంతో నిండిపోయినట్టుగా ఫీలింగ్ అన్నమాట. నా చేతులంతా రక్తంతో ఉన్నాయనే ఎప్పుడు ఆ ఇమాజినరీలో ఉంటదన్నమాట. ఎందుకంటే ఆమెనే చంపింది. ఆమె గూడా అందులో పార్ట్ అయింది గదా! సో, ఎప్పుడు చేతులు కడుక్కుంటూ ఉంటది. సో, ఇది ఒక జబ్బులాగా అయిపోతదనమాట. ఇంకా అది. అంటే మనము రైట్ వేలో వెళ్ళినామనుకో ఇలాంటివేవి రావు. ప్రశాంతంగా పడుకుంటాం. ఆ! మనం సంపాదించింది కరెక్ట్ వే కాబట్టి ప్రశాంతంగా తింటాం. హ్మ్. మళ్ళీ ఒంటికి పడుతుంది. ప్లస్ రోగాలు గూడా రావు. ఏమి రావు. చక్కగా హ్యాపీగా ఉంటాం. హ్మ్. దీనివల్ల ఎన్ని లాభాలుంటాయో. ఒకవేళ తప్పు చేసి గనక మనము జీవించినామనుకో అన్నీ ఒస్తాయి. దాంతో పాటు మిగతా అన్నీ ఒస్తాయి. ఎందుకంటే అవర్ కర్మ ఈస్ బ్యాడ్. అంటే కర్మ అంటే డూయింగ్. వాట్ వి డిడ్ ఈస్ రాంగ్. సో, దట్స్ వాట్ ఆహ్, ఇక్కడ అర్జున ఫీల్ అయితున్నాడన్నమాట. అకార్డింగ్ టు స్క్రిప్చురల్ కోడ్స్, ఎ టీచర్ హూ ఎంగేజెస్ ఇన్ అన్ abominable action and has lost his sense of discrimination is fit to be abandoned. అంటే ఇక్కడ శాస్త్రాలలో 3 కేసెస్ ఉన్నాయి. ఒక గురువుని మనం స్వీకరించొద్దు. 3 కేసెస్. ఒక గురు ప్రౌడ్‌గా ఉన్నాడనుకో, ఎప్పుడైతే చాలా నేను ప్రౌడ్, నేను నా అంత గొప్పోళ్ళు లేరు, నాలాగా ఎవ్వరు లేరు, నేనంత గ్రేట్ టీచర్ అట్లా ఇట్లా అనుకుంటే హి ఈస్ నాట్ ఎ గురు. అట్లా ప్రౌడ్‌గా ఉంటే. నెక్స్ట్ వెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్, హి ఈస్ నాట్ ఎ గురు. చూడగలగాలి. గురువు చూడగలగాలి. ఏది కరెక్ట్, ఏది రాంగ్. ఇప్పుడు ద్రోణాచార్య ఏం లాభం అంత పెద్దగా, అంత గొప్పగా శిష్యులకి అంత గొప్పగా చెప్పినవాడు లాస్ట్‌కి ఏం చేశాడు? అధర్మం దిక్కే ఉన్నాడు గదా!
సో అది నెక్స్ట్. ఇంకోటి ఏంటి అంటే సిన్ఫుల్ యాక్టివిటీస్ చేసినప్పుడు అంతే కదా, అక్కడ నువ్వు నువ్వు ధర్మాన్ని కాపాడలేకపోయినావు. ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఒక గురువుగా ఉండి, లేకపోతే భీష్ముడైన అంత పెద్దోడు ఉండి ఏం చేస్తుండే? ఏం చేయలేకపోయింది కదా. సో ఈ 3 కేసెస్లో వీ కెన్ అబండన్, అంటే ఆ గురువుని వదిలేయచ్చు. అది Bhishma and Drona were obliged to take the side of Duryodhana because of his financial assistance, although they should not have accepted such a position simply on financial consideration. Actually గా ఈ వీళ్ళు ఎందుకు ద్రోణాచార్యుడి దుర్యోధన దిక్కున్నారు అని అంటే, ఎందుకంటే వాళ్ళ నుంచి వాళ్ళ యొక్క ఫుడ్ తిన్నారు కదా. ఈ ధృతరాష్ట్రుని ఫుడ్ ఆయన దయ వల్లనే కదా వీళ్ళకి ఫుడ్ అనేది దొరికింది. సో అది ఒక కారణం చేత కూడా, ఎందుకంటే ఒకటి ఉంటది ఎప్పుడంటే, యుధిష్ఠిర వస్తాడనమాట యుద్ధానికి ముందు. ఇది ఎవరి దగ్గరికి? భీష్మ దగ్గరికి వస్తాడు. వచ్చి భీష్మ దగ్గరకు వచ్చి చెప్తాడనమాట, నన్ను దీవించండి, విజయం రావాలి అని. ఎందుకంటే తాత కదా, తాత కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడానికి వెళ్తాడు యుధిష్ఠిర, ధర్మరాజు. వెళ్ళినప్పుడు అప్పుడు భీష్మ చెప్తాడు, నీకు డెఫినెట్గా విజయం మీదే. నేను ఎందుకు ఇటు సైడ్ ఉన్నా అంటే, నేను వాళ్ళ యొక్క ఫుడ్ తిన్నా నేను, కాబట్టి నేను ఇటు సైడే ఉంటా. ఇది అధర్మం అని నాకు తెలుసు. ఇంకొకటి, మీకు ఎందుకు విజయం గ్యారంటీ అంటే, ధర్మం మీ సైడ్ ఉంది. సెకండ్ థింగ్, మీ సైడ్ కృష్ణుడు ఉన్నాడు. ఈ 2 థింగ్స్ డెఫినెట్గా మీకే విజయం. అది భీష్మకు తెలుసు, వాళ్ళకి విజయం వాళ్ళదే అని. సో చెప్తాడనమాట. బట్ అర్జున థింగ్స్ that nevertheless they remain his superiors, and therefore to enjoy material profits after killing them could mean to enjoy spoils tinted with food. అదే ఇప్పుడు స్టోరీ చెప్పుకున్నాం కదా, చేతులు రక్తంతో తడిచిన చేతులతోటి ఏం ఎంజాయ్ చేస్తాం. సో అర్జున కూడా అదే ఫీలింగ్ అనమాట. ఎట్లా ఎంజాయ్ చేస్తాం? స్పాయిల్స్ టెయింటెడ్ విత్ బ్లడ్, అదే చెప్తున్నాడు అనమాట. సో ఈ స్టోరీ చక్కగా సూట్ అయింది యాక్చువల్గా అర్జునకి, మన మెక్బత్కి. సో అందుకే నాకు అది గుర్తొచ్చింది. నెక్స్ట్, మీకు శ్లోక 5 చక్కగా అర్థమై ఉంటుంది. నెక్స్ట్ శ్లోక నెంబర్ 6 మనము, నైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. నైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. రిపిటిషన్. ఓకే. నైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఓకే, కృష్ణారాధ్య మళ్ళీ ఒకసారి. నైతద్విద్మః కతరనో గరీయో కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః
యదివానో జయేయుః యదివానో జయేయుః యానేవ హత్వా న జీజివిషామః యానేవ హత్వా జ్ఞానేన హత్వా న జీజివిషామః జీవిషామః తే అవస్థితాః తే అవస్థితాః ప్రముఖే దాత్తరాష్ట్రాః ప్రముఖే దార్ధరాష్ట్రాః. ఓకే నెక్స్ట్ సహన చెప్తావా నాన్న సహన వెంకట సహన చెప్తుందా పాప మ్యామ్ బాబు ఉన్నాడు మ్యామ్. బాబా పాప సరే క్లాస్ కి సరే వెళ్ళింది. ఓకే ఓకే సరే సరే ఓకే నెక్స్ట్ కృష్ణారాధ్య అయిపోయింది. ఆహ్లాద్ ఇప్పుడు చెప్పు. ఓకే నచైదత్ విద్మః కతరన్నో గరియో యద్వా జయేమ యదివా నో జయుః యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే దార్ధరాష్ట్రాః. ఓకే నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే దాత్తరాష్ట్రాః. ఓకే నెక్స్ట్ యశ్వంత్. నచద్ విద్మః కతరన్యో గరీయో వద్మా గయేమ యది వా న జయేయుః యదివానో నో అది యదివానో జయేయుః. యదివానో జయేయుః వానేవ యానేవ యానేవ యా యా యానేవ హత్వన న జిజీవిషామః న జిజీవిషామః తేవస్థితుం తే అవస్థితాః ప్రముఖే దాత్తరాష్ట్రాః. ధాతరాష్ట్రాః. ఓకే సో నా అంటే నార్ నా కాదు. చ ఆల్సో ఏతత్ అంటే ఇది దిస్ అన్నమాట. విద్మః డూ వి నో అంటే విద్మః అంటే మనకు తెలుసు. కతరత్ అంటే విచ్ వన్ ఏది. నహ మనకు. గరీయః అంటే మంచిది విచ్ వన్ ఈజ్ బెటర్ అని. యత్వా వెదర్ అంటే ఒకవేళ లేదా యత్వా. జయేమ జయేమ అంటే మన విజయులం అవుతామో అంటే కన్ఫ్యూజన్లో ఉన్నాడు విజయులు అవుతామో లేదో అని. యది ఒకవేళ. వా లేదా. నహ మనలను. జయేయుః వారు జయిస్తారో అంటే వాళ్ళే గెలుస్తారేమో అని. యాన్ ఎవరినైతే. సర్టైన్లీ అంటే ఏవా అంటే సర్టైన్లీ. ఏవా సర్టైన్లీ. హత్వా అంటే సంహరించిన తర్వాత అంటే ఆఫ్టర్ కిల్లింగ్ ఒకరొకరు చంపుకున్న తర్వాత. నా కాదు. జిజీవిషామః జీవించి ఉండబుద్ధి. తే వారు. అవస్థితాః నిలిచి ఉన్నారు. ప్రముఖే మన ముందు. దాత్తరాష్ట్రాః ధృతరాష్ట్రుని కుమారులు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ ఇస్ ఆల్సో చాలా బాగుంది. నాట్ డు వి నో విచ్ ఇస్ బెటర్ మనకి ఏది కరెక్టో తెలియదు. కాంకరింగ్ దెమ్ ఆర్ బీయింగ్ కాంకర్డ్ బై దెమ్. ఇఫ్ వి కిల్డ్ ద సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర we should not care to live at they are now standing before us on the battlefield. అంటే ఏం చెప్తున్నాడు చూడు. ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితము మనకు మేలైనదో కూడా మనకు తెలియదు. అంటే ఈ యుద్ధం జరిగిన తర్వాత ఏది కరెక్ట్ ఏది రాంగ్ మనకు తెలియదు. అంటే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అర్జున. వాళ్ళని జయించడమా లేదా వారిచే జయింపబడమా అంటే వాళ్ళు మనం గెలుస్తామా వాళ్ళు గెలుస్తారా తెలియదు కదా. ఎవరు గెలుస్తారో మనకు తెలియదు.
వారిని సంహరించిన తర్వాత కూడా మనకు జీవించాలని అనిపించదు. ఒకవేళ సరే నేనే గెలిచిందనుకో, అర్జున అనుకుంటున్నాడు నేనే గెలిచిందనుకో, తర్వాత కూడా ఆయనకు జీవించాలని ఉండదంట. ఎందుకంటే ఆ ఎంజాయ్మెంట్ ఏం ఎంజాయ్ చేస్తుడు ఆ కింగ్డమ్ని. అయినా వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధ భూమిలో నిలిచి ఉన్నారు. ఇదంతా అనుకుంటున్నాడు కానీ కూడా అక్కడ ముందు రెడీగా ఉన్నారు వాళ్ళు, పొట్లాట ఫైటింగ్కి రెడీ ఉన్నారు. ఇదంతా అంత కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు యాక్చువల్గా అర్జున. అయితే ఇక్కడ అర్జున డిడ్ నాట్ నో వెదర్ హీ షుడ్ ఫైట్ అండ్ రిస్క్ అన్నెసరీ వయలెన్స్ ఆల్దో ఫైటింగ్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ద క్షత్రియాస్ ఆర్ వెదర్ హీ షుడ్ రీఫ్రైన్ అండ్ లీవ్ బై బెగ్గింగ్. ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఏంటి అంటే ఆ రిస్క్ తీసుకోవాలా, ఫైట్ చేయాలన్నా వద్దా, లేకపోతే ఫైట్ వద్దు అనుకుంటే మరి ఆయన క్షత్రియుడు, మళ్ళీ ఇదొక పాయింట్. అరే వద్దు అనుకుంటే మళ్ళీ ఎట్లా, క్షత్రియ ఆయన, ఫైట్ చేయాలి, మరి ఆయన డ్యూటీ ఆయనకు చెప్తుంది. యాక్చువల్గా ఏంటి అని అంటే ఇంతకు ముందు అర్జున వెళ్తాడు కదా, ఎవరు దుర్యోధన అర్జున ఇద్దరు వెళ్తారు సైన్యం కోసం, ఒకరు కృష్ణుని కోసం ఒకరు అడగడానికి వెళ్తారు కదా. యాక్చువల్గా ఆ టైంలో అర్జున ఫుల్ ఆయనకు అన్నీ తెలుసు. ఏంటి, ఈయన కృష్ణుడే నారాయణుడని, ఈయన మన సైడ్ ఉంటే, అందుకే కదా ఆయననే కోరుకుంటాడు. దుర్యోధనకి తెలియదు, పిచ్చోడు కాబట్టి ఆయన నారాయణ సేనని కోరుకున్నాడు. ఆయన మొత్తం సైన్యం కావాలంటాడు దుర్యోధన. కానీ అర్జున హీ నోస్ ఎవ్రీథింగ్ కాబట్టి ఆయన కృష్ణుని కోరుకున్నాడు ఆ టైంలో. అప్పుడు ఆ టైంలో హీ వాజ్ కాన్షియస్, మొత్తం తెలుసు ఆయనకి, ఈయన ఒక నర అవతారంలో వచ్చాడు, నర నారాయణ, వీళ్ళిద్దరు నరనారాయణ ఆయనకి తెలుసు, హీ నోస్ ఎవ్రీథింగ్. కానీ ఎప్పుడైతే యుద్ధ భూమికి వచ్చాడో కృష్ణ కీప్స్ హిమ్ ఇన్ యాజ్ ఇగ్నోరెంట్. కృష్ణనే పెడతాడు ఆయన ఇగ్నోరెంట్లోకి. ఎందుకు పెడతాడు, ఎవరైనా చెప్పగలరా? ఎందుకు పెడతాడు ఆయన, ఎందుకు అట్లా ఇగ్నోరెంట్ గా ఉండిపోతాడు? భగవద్గీత చెప్పడానికి. రైట్, వెరీ గుడ్, వండర్ఫుల్ ఆహ్లాద్. రైట్, ఇది భగవద్గీత మనందరికి రావాలి. కలియుగంలో ప్రతి ఒక్కడికి తెలియాలి భగవద్గీత అంటే. ఇప్పుడు ఈయన ఇగ్నోరెన్స్ లోకి వెళ్ళాలి, ఈయనకి అన్ని మర్చిపోవాలి, ఆయనకేమి ఉండదు, ఈయన భయపడాలి. ఆ స్టేజ్ లో పెడతాడు అనమాట కృష్ణ, కావాలని పెడతాడు. ఇప్పుడు వస్తుంది, ఒక్కొక్కటి వస్తాయి చూడండి, ఇంకా కృష్ణ నోటి నుంచి వండర్ఫుల్ వండర్ఫుల్ అన్నీ వస్తాయి అన్నమాట, మనకి కావాల్సినవి అన్ని. ఇవన్నీ ఈ కలియుగం జనాలు, మూడులు, ఫూల్స్ ఉన్నారు అందరూ, వీళ్ళకి తెలియాలి, వీళ్ళకి ఇదంతా రావాలి అనే ఉద్దేశంతో ఇదంతా కృష్ణ ప్లాన్. ఎందుకు అంటే ఇంకా అయిపోతుంది, ద్వాపర యుగం అయిపోతుంది, నెక్స్ట్ వచ్చేది కలియుగం. కలియుగంలో మొత్తం మూడులే ఉంటారు, ఫూల్సే ఉంటారు. ఇప్పుడు శాస్త్రం ఒకటి చెప్తుంది అనుకో, నమ్మనే నమ్మరు, అది నేను నమ్మనే నమ్మ అంటాడు. అట్లుంటారు అనమాట ఈ ఈ కలియుగంలో. అసలు అది నమ్మరు, అది ఆ శాస్త్ర అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాహ్మణులే చెడిపోతూ ఉంటారు, మొత్తం చేంజ్ అవుతూ ఉంటది ఈ కలియుగంలో, ఉన్నది ఉన్నట్టు ఉండదు. సో ఇలాంటప్పుడు మరి కొందరైనా ఈ కలియుగం ఇంకొంచెం కాలం నడవాలి అని అంటే ఇది భగవద్గీత రావాలి. కొందరైనా తరిస్తారు, కొందరైనా చెప్పుకుంటారు, ఇప్పుడు మనం కూర్చొని చెప్పుకోవట్లే ఇలా. సో దట్ ఈస్ వాట్. If he did not conquer the enemy, begging would be his only means of subsistence. అది ఆయన చెప్తున్నాడు, ఆయన అనుకుంటున్నాడు అనమాట. ఇంకొకవేళ if he did not conquer the enemy, ఇక మిగిలింది ఏంటిది, ఇంకా బిచ్చమెత్తుకోవడమే. nor was there certainty of victory because either side might emerge victorious. ఎవరో ఒకరైతే గెలుస్తారు. even if victory awaited them, still if the sons of Dhritarashtra died in battle, it would be very difficult to live in their absence. అది కూడా ఆయనకి ఇష్టం లేదు. ఈయనకే గెలిచినా కానీ కూడా ఆయనకి వాళ్ళు ధృతరాష్ట్ర తనయులందరూ చనిపోతే కూడా ఆయనకి ఇష్టం లేదు, అట్లా కూడా ఇష్టం లేదు ఆయనకి అది. సో నెక్స్ట్, అండర్ ద సర్కమ్స్టెన్సెస్ దట్ వుడ్ బి అనదర్ కైండ్ ఆఫ్ డిఫీట్ ఫర్ దెమ్. ఆల్ దీస్ కన్సిడరేషన్స్ బై అర్జున డెఫినెట్లీ ప్రూవ్ దట్ నాట్ ఓన్లీ was he a great devotee of the Lord, but he was also highly enlightened and had complete control over his mind and senses. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే
చూడండి ఈయన లాస్ట్కి ఎట్లా అయిపోయాడు అర్జున. ఆయన ఎంత కింగ్, క్షత్రియ. ఆయన ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టేసి ఆఖరికి బిచ్చం ఎత్తుకోవడానికి కూడా వెళ్తున్నాడు అంటే దట్ ఈస్ గ్రేట్ యూనో. అంటే డిటాచ్డ్గా అయిపోతున్నాడు ఆయన. ఆయనకి ఇవన్నీ అవసరం లేదు అనుకుంటున్నాడు కదా, ఇవన్నీ అవసరం లేదు నాకు అని. సో దట్ ఈస్ గ్రేట్. అది గ్రేట్ అచీవ్మెంట్ యాక్చువల్గా. అంటే అంత మంచి అట్లాంటి వాడికి చెప్పాలి భగవద్గీత. అట్లా ఆ గుణగణాలు చెప్తున్నాడు ఇక్కడ ఇండైరెక్ట్ గా. గుణగణాలు, ఇట్లాంటి గుణాలు ఉన్న వాడికే చెప్పాలి అనేది. His desire to live by begging, although he was born in the royal household, is another sign of detachment. He was truly virtuous as these qualities combined with his faith in the words of instruction of Sri Krishna. Spiritual master either next, yeah, indication ఇస్తున్నాడు. స్పిరిచువల్ మాస్టర్ నెక్స్ట్ అతనే కృష్ణ. సో ఇదంతా డిటాచ్మెంట్, అది గుణం చూపెడుతుంది అనమాట, అర్జున యొక్క గుణం. ఇట్ ఈస్ కన్క్లూడెడ్ దట్ అర్జున వాజ్ క్వైట్ ఫిట్ ఫర్ లిబరేషన్. అది అర్జున ఈ గుణగణాలతో మనం